సంపాదిస్తుంటారు, అదే అనుకుంటుంటారు. కానీ విశ్వానికి చాలా సులభంగా కనెక్ట్ కావాలంటే ఏం చేయాలి? జీవితంలో ఎదగాలి, మనం ఏదైనా సాధించాలి, విశ్వంతో ఈజీగా కనెక్ట్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఒక అందాన్ని తయారు చేసుకోవాలి. నువ్వు ఎప్పుడైతే నువ్వు డైలీ అందాన్ని తయారు చేసుకుంటావో ఆ అందానికి కావలసినటువంటి అవకాశం నీ ముందుకు రావడానికి నీ ఇన్నర్ మైండే తీసుకొస్తుంది. అంటే కొంతమంది అంటారు ఈ అమ్మాయికి ఇంత పరిస్థితి బాగాలేదు, ఇదంతా అవసరమా అంటారు. ఎస్, అవసరం. నటించాలి, జీవితాన్నే మొత్తం మీద నటించాలి, ధనరికంతో నటించును. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, లా ఆఫ్ అట్రాక్షన్ విశ్వమణి బాబు గారు మనతోని ఉన్నారు. ఆయన చాలా విషయాలు, మనీ ఎలా మనం సంపాదించుకోవాలి, విశ్వానికి ఎలా దగ్గర కావాలి, చాలా విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం సార్ని అడిగి. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? సూపర్, ఫుల్ జోష్. ఎస్. విశ్వమణి బాబు అంటేనే జోష్ అంటే అంతే. మణి బాబు కదా? మణి బాబు, యా, మణి బాబు. ఓకే. ఎస్ సార్, చాలా వరకు మనకు చూస్తే గనక సంపాదిస్తుంటారు, అదే అనుకుంటుంటారు. కానీ విశ్వానికి చాలా సులభంగా కనెక్ట్ కావాలంటే ఏం చేయాలి? మంచి క్వశ్చన్ అండి ఇది. అందరికీ ఇష్టం. అంటే చదువు ఉన్నా చదువు లేకపోయినా ప్రతి మానవుడికి అవసరమైన క్వశ్చన్ ఏదంటే ఇదే. చదువుకున్న వాళ్ళు కొంతమంది చెప్తూ ఉంటారు సార్, కొంతమంది చదువుకున్న వాళ్ళ వరకే చెప్తారు సార్, చదువు లేని వాళ్ళ పరిస్థితి ఎలా అంటారు. నువ్వు ఎవరికైనా పనికి వచ్చే క్వశ్చన్ నెంబర్ 1 క్వశ్చన్ ఏదంటే ఇదే. విశ్వంతో కనెక్ట్ అయితే చాలు. నువ్వు అంటావా మామ అంటే ఊహ లేదు, ఇంకా ఇక్కడ అంటే అక్కడ అంటుంది. కాబట్టి విశ్వంతో చాలా సులభంగా కనెక్ట్ అవ్వాలంటే ఫస్ట్ మనం మారాలి. ఎవడైతే కనెక్ట్ అవ్వాలనుకున్నాడో వాడు మారిపోవాలండి. ఫస్ట్ మారాలి. అంటే మారాలంటే ఏంది? మనలో ఉన్న మార్పులు మొత్తం నువ్వు చేంజ్ అవ్వాలి. అంటే ఒక జీవితాన్ని మర్చిపోవాలి. ఏ జీవితం మరవాలి? నువ్వు పనికిరాని జీవితం ఒకటి అనుభవిస్తున్నావు కదా ఇప్పుడు, దాన్ని మర్చిపోవాలి. కొత్త జీవితాన్ని గురించి ఆలోచించడానికి నువ్వు మారాలి. ప్రయత్నం కాదు, నువ్వు మారాలి ఫస్ట్. నీ జీవితం మారాలంటే ఫస్ట్ నువ్వు మారాల్సిందండి. మారకపోతే అసలు జీవితం మారదు. నువ్వు ఎక్కడ ఉంటావు, గొంగడ అక్కడే ఉంటావు. ఒక్కించి కూడా మధ్య కాలతో వీలైతే వెనక్కి వస్తుంది కానీ ముందుకు పోదు. అలా ఏం మార్పులు చేసుకుంటే అనేది ఫస్ట్ క్రమ పద్ధతి అనేది ఒకటి నేర్చుకోవాలి. జీవితంలో ఎదగాలి, మనం ఏదైనా సాధించాలి, విశ్వంతో ఈజీగా కనెక్ట్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ క్రమ పద్ధతి ఒకటి పాటించాలి. అంటే నిద్ర కొంతమంది ఒక రోజుకి 5 గంటలకు లేస్తారు, ఒక రోజుకి 7 గంటలకు లేస్తారు, ఒక రోజు 10 గంటలకు లేస్తారు. అంటే పని లేదనేసి ఒక రోజుకి అవసరం అంటే 3 గంటలకు లేచి ఆ పని కోసం పరిగిస్తారు. అది పనికిరాంది. అది ఒక క్రమం. పని ఉన్ని లేకపోని ఏమన్నా ఉన్నాయి. 4 గంటలు అంటే 4 గంటలు లేచేయాల్సిందే. ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి. అంటే నువ్వు మంచి జీవితం కావాలి, విశ్వంతో కనెక్ట్ అయితే అన్నీ వస్తుంది మనకి అనేసి. విశ్వంతో కనెక్ట్ అయినోడికి ఏది కావాలంటే వస్తుంది. అంటే మనీతో సార్ నువ్వు ఏది కావాలన్నా అంటే 4 గంటల తర్వాత మళ్ళీ నిద్ర ఉండకూడదు. క్రమ పద్ధతి డైలీ 4 నీ జీవితం. నిద్ర లేయడం అనేది సూర్యోదయానికి ముందు 4 అని క్రమ పద్ధతి ఒకటి పెట్టేసినావా, లేచిందే ఫస్ట్ ఏం చేయాలి అంటే నీళ్ళు మార్పులు. నువ్వు మారు ఫస్ట్. క్రమంగా ఏంది బాత్రూమ్ కార్యక్రమాలు అవి ఉంటుంది, ఏదో నీకు పనులు ఉంటాయి కదా, 1 by 1 చేసుకుని టిఫిన్ ఎప్పుడు తినాలి అలా తినాలి. అంటే నిద్ర లేచినామా, నీట్గా పోయి బాత్రూంలో స్నానం చేసుకున్నామా అంటే ఈ సబ్జెక్టులోకి రాని వాళ్ళకి నేను చెప్పేది. ఈ సబ్జెక్టులోకి వచ్చేసిన వాళ్ళకి ఆల్రెడీ చెప్పేశాను. ఈ సబ్జెక్టులో రాని వాళ్ళు ఫస్ట్ క్రమ పద్ధతి ఒకటి నేర్చుకోవాలి. లేచినామా ఫస్ట్ బాత్రూమ్ కార్యక్రమాలు ముగించుకొని ఏం చేయాలి అనేది ఒక నీట్నెస్, ఒక అందాన్ని తయారు చేసుకోవాలి. నువ్వు ఎప్పుడైతే నువ్వు డైలీ అందాన్ని తయారు చేసుకుంటావో ఆ అందానికి కావలసినటువంటి అవకాశం నీ ముందుకు రావడానికి నీ ఇన్నర్ మైండే తీసుకొస్తుంది. ఎవరుగా తెచ్చారు, నీ ఇన్నర్ మైండే దానికి కావాల్సిన అంటే సోకు తయారు చేసుకుంటున్నావు, ఒక అందాన్ని తయారు చేసుకుంటున్నావు. ఇప్పుడు ఆడవాళ్ళకి కొంతమంది పేదవాళ్ళ ఇంట్లో ఉన్నా కానీ ఒక లేడీస్లు ఉంటారు, జెంట్స్లు కూడా చూశాను, మా ఏరియాలో అయితే ఎక్కువ చూస్తుంటాను. తినడానికి కూడా తిండి ఉండదు, కానీ ఆ ఇంట్లో ఒక్కడు మాత్రం ఒక అమ్మాయి అయినా ఒకడైనా కొన్నింటిలో నేను చెప్పేది నీట్గా ఉంటారండి. ఎట్లా ఉంటారంటే ఆ పెదవులకి ఆ లిప్స్ ఏంది, ఆ హెయిర్స్ ఏంది, బాగా నీట్గా ఉన్న బట్టలు నీట్గా వేసుకొని చూస్తారు. అంటే కొంతమంది అంటారు ఈ అమ్మాయికి ఇంత పరిస్థితి బాగాలేదు, ఇదంతా అవసరమా అంటారు. ఎస్, అవసరం. ఆ అమ్మాయి ఏమంటున్నది అంటే, ఏం ఎదురు చూస్తున్నది అంటే ఇలాంటి లైఫ్ కావాలని ఎదురు చూస్తున్నది. అలాంటి లైఫ్ కావాలని ఎప్పుడైతే ఆమె క్రమ పద్ధతి పాటించిందో ఆమె మ్యారేజ్ తర్వాత అయినా అటువంటి జీవితాన్ని ఖచ్చితంగా అనుభవించే తీరుతుంది. అంటే ఆ విశ్వశక్తి ఈజీగా కనెక్ట్ అవుతుంది ఆ మైండ్కి. ఎందుకంటే ఈ నీట్నెస్ కావాలి. అంటే నీట్నెస్తో సహా ఇవ్వడం, అంటే దాన ధర్మాలు చేయడం అనేది ఒక అలవాటు నేర్చుకోవాలి. మన దగ్గర ఉన్నదాన్ని కొంతమందికి అంటే పేదరికంలో ఉన్న వాళ్ళకి, కష్టాలు ఉన్నది ఒకరవ నీ దగ్గర ఉన్నప్పుడే దినము చేయాలన్నా సరే క్రమంగా లేపుకుంటుంది ప్రతిరోజు చేయాలన్నా అని కొంతమంది క్వశ్చన్స్ పడతాయి. అట్టంత ఏం లేదు, నీకు తోసినప్పుడు నీ దగ్గర ఉన్నప్పుడు కొంత ఇవ్వడానికి నేర్చుకో.
ఇవ్వడానికి నేర్చుకోవాలి. క్రమంగా లేచినావు, నీట్నెస్ తయారైనవు, క్రమంగా ఇలా చేసుకో. అంటే నీ అలవాట్లు చేంజ్ అయిపోవాలి, ప్రతిదీ చేంజ్ అవ్వాలి. పనికి రాని మాటలు మాట్లాడుతుంటారు. అంటే కూర్చోవడం, ఇప్పుడు రెడీ అయిపోయినారు కొంతమంది, కూర్చునేస్తారు. ఏ పని బాట లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్నో లేక పక్కంటి వాళ్ళని కూర్చొని పెట్టుకుని మాట్లాడుతుంటారు. అది అటువంటి వాళ్ళు అసలు ఒక్క ఇంచు కూడా కదలరండి. ఒక్క ఇంచు కూడా ఎదుగుదల అనేది అసలు కనబడదు. దాన్ని మార్చేయాలి మనం. అది కాదు, నీకు కావాల్సింది ఏంది, నీ లైఫ్ ఏంది, నీ పరిస్థితి ఏంది, ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంది, కొత్త పరిస్థితి ఎలా కావాలి, ఏం కావాలి నీకు, ఆ పరిస్థితిని ఎలా ఆకర్షించాలంటే నువ్వు ఏం చేయాలంటే ఈ క్రమంగా నగర్ ఎలా నువ్వు తయారైనప్పుడు అంటే ఉన్నదాన్ని వదిలేసి కొత్తదాన్ని పట్టుకోవాలి. పాత జీవితాన్ని పట్టుకొని నేను అప్లై ఉన్నాను, నాకు ఇది లేదు, అది లేదు, తినడానికి తిండి లేదు, దీన్ని పట్టుకొని పీకలంటే నువ్వు లేదు అంటే లేదు, ఉంది అంటే ఉంది, వచ్చిందంటే వచ్చేస్తుంది. ఇది బెస్ట్ సీక్రెట్ అండి. ఇది నటించాలి, జీవితాన్నే మొత్తం మీద నటించాలి. ధనరికంతో నటించు. నువ్వు ఉన్నదాన్నే సర్దుకొని, నీ దగ్గర ఉన్నదాన్నే సర్దుకొని ఒక ధనరికంలో నటించడానికి నేర్చుకో. ఇలా నటిస్తూ ఉన్నప్పుడు ఇవ్వగలిగే శక్తి అనేది ఒకటి నువ్వు తయారు చేసుకున్నావంటే, నువ్వు ₹1 ఖర్చు పెడితే ₹100 నీ దగ్గరికి వస్తుంది. ₹100 ఖర్చు పెడితే 10,000 కాదు 10 లక్షలు కూడా నీ ముందుకు రావడానికి అవకాశం ఏర్పరచుకుంటుంది. అంటే ఖర్చు అంటే ఎలా ఉన్నప్పుడు దాన ధర్మాల కింద అది ఎలా ఇవ్వాలని ఎన్నో వీడియోలో కూడా చెప్పాను. అలా చేసినప్పుడే దానికి సంబంధించిన అవకాశాన్ని ఏర్పరచుకోవడానికి ఇన్నర్ మైండ్ ఏం చేస్తుందంటే విశ్వశక్తితో కనెక్ట్ అవ్వడానికి రెడీ అయిపోతుంది. అంటే నీట్నెస్ నీ బాడీలో 7 చక్రాలు ఓపెన్ అవుతుంది. ఆ విశ్వం కూడా ఎవరికి కనెక్ట్ అవుతుంది అంటే అందరికి కనెక్ట్ అవుతుంది. ఎంతోమంది ఉన్నారు, కోట్లాది మంది, కొంతమందికి మాత్రం ఈ సబ్జెక్ట్ని తెలియజేస్తుంది. ఎందుకు తెలియజేస్తుంది అంటే వాళ్ళు ఉన్న గుణగణాలు, వాళ్ళు ఉన్న లక్షణాలు అన్నీ ఈ విశ్వశక్తి నచ్చుతుంది. వీడైతే మన సబ్జెక్టుకు పనికి వస్తాడు, 10 మందికి హెల్ప్ చేయడానికి వీడు రెడీ, వీడిని ధనరకం చేద్దామని కనెక్టింగ్ ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోతుంది. అంటే మన అలవాట్లు ఇలా మారినప్పుడు ఆ విశ్వశక్తి మనతో ఈజీగా కనెక్ట్ అవ్వడానికి అన్ని మార్గాలు నేర్చుకుంటుంది. ఒక ఎగ్జాంపుల్కి నేనే నా జీవితాన్ని గురించి చెప్తాను. ఈ సబ్జెక్ట్ తెలియదు నాకు, ఈ సబ్జెక్ట్ తెలియదండి. ఏడ్చాను, ఎన్నో వీడియోలు చెప్పాను. వ్యవసాయం చేశాను, నా ఫాదర్ చనిపోయిన తర్వాత కష్టాలు అనుభవించాను. A to Z కష్టాన్ని అనుభవించిన ఒక వ్యక్తి ఉన్నాడు ఈ భూమిపైన అంటే అందరికీ అతను నాకొద్దు, నేను ఉన్నాను దాంట్లో. నెంబర్ 1 నేనే. కష్టం అంటే A to Z, ఏడుపు అంటే ఏంది, దుఃఖం అంటే ఏంది, మొత్తాన్ని అనుభవించేసి వచ్చాను. ఇప్పుడు ఈరోజు అంటే ఇన్ని రోజులు అనుభవించింది అదే. ఈ సబ్జెక్టులు అడుగుపెట్టినప్పుడు నుంచి స్టార్ట్ అయింది. అంటే ఏంది ఇలా ఉన్నాం, ఏడిస్తే ఏమొస్తుంది, ఏడుపు వస్తుంది, నవ్వితే నవ్వు వస్తుంది. మనకి ఏడుపు ఏడ్చుకొని ఎన్నాళ్ళు ఏడ్చుకుంటావు అనేసి దాన్ని మర్చిపోవాలి. అంటే ఈ సబ్జెక్టులు అడుగుపెట్టాను. ఏడిస్తే ఏడుపు వస్తుంది అంటున్నారు కదా, వాస్తవమే కదా. మనకి ఏడుపొద్దు, మనకి నవ్వురు జీవితం కావాలి, ఆనందమైన సుఖ జీవితం కావాలని ఇలా చేసుకుంటూ ఉంటే అది ఎలా కనెక్ట్ అయ్యానో నాకే తెలియదండి. చిన్న పనులు స్టార్ట్ అయిపోయింది. ఎన్నో వీడియోలు చెప్పాను. అంటే 1.5 year మాత్రం నాకు ఏది జరగలేదు. అంటే నన్ను పరిశోధనలో పెట్టునింది. తర్వాత ఈజీగా కనెక్ట్ అయిపోయింది. అంటే నేను ఏమి పాడిందే పాడరా, పాచిపల్లి దాసరి ఎలా పాడాలనేది పాచిపల్లితో నేను పాడాను. ప్రతిదీ నా వీడియోలో చాలా వీడియోలు చెప్పాను. ఇలా పాడడం వల్ల ఏమైందంటే నాకు తెలియని ఇన్నర్ మైండ్ విశ్వశక్తి లింక్ అయిపోయినాయి. నాకు ఇక్కడ అంటే అంటున్నది, అక్కడ అంటే అంటున్నది. ఇది కావాలంటే ఏదో ఒక రూపంలో నాది ముందుకు వస్తున్నది. ఇది మనం ఇక్కడికి వెళ్ళాలంటే సులభంగా వెళ్తున్నాను. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఈరోజు జరిగిన ఒక విషయమే చెప్తాం. ట్రైన్కే వచ్చాను. ఈరోజు సికింద్రాబాద్లో దిగాను, బస్సు ఎక్కినాం. బస్సు ఎలా ఉందంటే గిజగిజలు ఆడుతూ ఉంది, తణుకులాడుతూ ఉన్నారు ఆ బస్సు. మా వాళ్ళు కూడా, నా అసిస్టెంట్లు కూడా ఎక్కారు, లగేజ్ కూడా. నేను ఎక్కాను, నేను ఏం క్రియేటింగ్ కూడా చేయలేదండి ఈరోజు. అసలు నేను దాని గురించి చూపించలేదు. నేను పోవడం, ఆ సీట్లో ఉన్నవాడు లేచిపోతా ఉన్నాడు, నేను కూర్చున్నాను. కానీ జనాలు హౌస్ఫుల్లో ఉన్నారు. నేను లేచి అక్కడికి పోవడం, మెట్లకి పోయినాను లోపలికి. అదేమో వాడు అనుకున్నాడు, లేచిపోతున్నాడు, నేను పోయి ఆ సీట్లో కూర్చున్నాను. మా వాళ్ళు అంటున్నారు మీకు మాత్రం ఎలా సీట్ అంటే అదేరా ఆ విశ్వశక్తి అన్నాను. ఇంతమంది ఉన్నారు, నాకు ముందు పోయి నిల్చుకున్నవాడికి కూడా దొరకలేదు. నేను అక్కడికి పోయి నిలవడం, వాడు లేయడం, నేను కూర్చోవడం సరిపోయింది. ఇదే అండి విశ్వశక్తి కనెక్టింగ్. నాకు కావాల్సింది ఏంది అని తెలుసు. వీడు ఎక్కినాడు, బస్సు కూర్చోవాలి, వీడు కూర్చోవాలి కదా, తప్పదు కదా. వీడు కూర్చోవాలి, అనకముందు ఇచ్చేస్తుందండి కొన్ని విషయాల్లో. మనం అడగనే పనిలో కొన్ని విషయాలు అయితే ఆటోమేటిక్గా మన ముందుకు వస్తుంది, మనకి ఆటోమేటిక్గా అవకాశాలు ఏర్పడుతుంది. అలా మన మార్పులు కానీ ఇలా చేసుకొని ప్రతిరోజు వీలైనంత వరకు ఆ నీట్నెస్ని కనుక పాటించినప్పుడే, ఆ నీట్నెస్ అంటే ఏంది, రిచ్చే కదా. మంచి షర్టు, మంచి ప్యాంటు, ఉన్నదాన్ని బాగా నీట్గా తయారైనప్పుడు ఇటువంటి జీవితం కావాలని ఎదురు చూస్తున్నాడు వీడు అని ఇన్నర్ మైండ్కి పట్టించాలి. మనం నటించాలి. అంటే ఇన్నర్ మైండ్ని నమ్మించడం. ఇలా నమ్మించినప్పుడే అది ఓకే అవుతుంది. కాబట్టి విశ్వంతో ఎవరైనా కనెక్ట్ అవ్వాలంటే మీ అలవాట్లు కొన్ని మార్చేస్తే ఈజీగా కనెక్ట్ అయిపోతారు. ఓకేనా? ఓకే. ఈరోజు అప్రిమేషన్ నేను క్రమ పద్ధతిని పాటించి చాలా సులభంగా విశ్వశక్తితో కనెక్ట్ అయినందుకు ఆ విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.